ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి. కానీ ఎక్కడ కూడా బీసీలు మేధావులు కానీ స్పందించలేదు. ఈ బీసీ మేధావులు స్పందించకుండా ఉన్న ఈ కుల సంఘ నాయకులందరూ ఏ పార్టీకి ఆ పార్టీకి అమ్ముడుపోయారు. సో కాబట్టి ఒక బీసీ వాదం ఉంటే ఒక బీసీలంతా ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటారు. ఆ ప్లాట్ఫామ్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటారు. ఆ పార్టీతోని పోటీ చేస్తారు. అప్పుడు కదా బీసీ వాదం ఉన్నట్టు. ఎక్కడుంది బీసీ వాదం? అక్కడ బీసీ వాదం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడు. ఆయన ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఆర్ కృష్ణయ్య. ఇంకా ఏముంది? ఇంకా ఎవరు లీడర్స్ ఎక్కడున్నారు బీసీలు? చెప్పండి. బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ప్రత్యేక పార్టీ ఎత్తుకున్నారు కదా. తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నారు కదా. అదే తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్. తీన్మార్ మల్లన్నకు బీసీ వాదం ఎక్కడ ఉందని నాకు అర్థం కాదు. నల్గొండలో ఆయన ఒక బ్లాక్ మెయిలర్. ఆయన చిత్తశుద్ధి ఉంటే ముందు రాజీనామా చేసి బీసీ వాదం ఎత్తుకోవాల్సి ఉండే. ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఎందుకు చేయలేదు రాజీనామా? రెడ్ల సపోర్ట్ తో గెలిచినాడు. రెడ్ల గెలుస్తానండి. నీకు చేతన అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ఉంటే నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకో. రాజీనామా చేసి నువ్వు బీసీ వాదానికి పో. నువ్వు ఎందుకు ఎమ్మెల్సీగా ఇంకా ఉంటావు, కొనసాగుతున్నావు? నేను సస్పెండ్ చేసినా కూడా ఎందుకు కొనసాగుతున్నావు? ఎందుకు కొనసాగుతున్నావు? 10ని పట్టుకుని ఎందుకుంటున్నావు? అరే మేము బీసీల కోసం, నేను బీసీని కాదు, నేను ఎస్సీని. ఎస్సీ నేను 3 లక్షల ఉద్యోగాన్ని రాజీనామా చేసి పడేసి నువ్వు ఎందుకు చెప్తలేవు? అది మళ్ళా గెలవా? నీకు దమ్ము ఉంటే, బీసీల సపోర్ట్ ఉంటే నువ్వు గెలవా? ఇదంతా ఉట్టే అవకాశవాదం. ఆయనది బ్లాక్ మెయిల్, బీసీ బ్లాక్ మెయిల్ వాదం. ఆయన సగం రెడ్డి కాపాడు. ఆ కాపాయన రెడ్డి బీసీ వాదం ఎత్తుకోవడం ఏంటండి? నాకు అర్థం కాలే. నిజంగా బీసీలంతా ఏం కావాలి? ఇప్పుడు బీసీలంతా వాళ్ళంతా పాపం అనగారిన వర్గాలుగా ఉన్నారు, అణచివేతకు గురవుతున్నారు. కాపులు ఉన్నారా? అన్ని పార్టీలలో కాపులకు బలమైన అవకాశాలు వచ్చినాయి. అద్భుతంగా కాపులు బాగా డెవలప్ అయిపోయిండ్రు. ఒక్కొక్క కాపు ఇవాళ ముఖ్యమంత్రికి 10 మంది కాపులు ముఖ్యమంత్రికి రెడీలో ఉన్న పరిస్థితిలో బీసీలు ఉన్నారా? మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు అయితే అసలే లేరు. కాబట్టి ఇవాళ బీసీలు బీసీ వాదాన్ని ఎత్తుకోవాల్సింది కాపైన కాదు, ఒరిజినల్ బీసీలు ఎత్తుకోవాలి. ఈ బ్లాక్ మెయిలర్ ఇవాళ చేస్తున్నది ఏంది? బ్లాక్ మెయిలిజం తప్ప. ఇవాళ బీజేపీకి అనుకూలంగా వ్యవహారం చేస్తే కాంగ్రెస్ ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? ఆ పార్టీ ద్వారా గెలిచిన తర్వాత నువ్వు పోయి ఆర్ కృష్ణ బీజేపీ అయినా పిలుచుకుంటావు, లేదంటే బీజేపీ అనుకూలమైన వ్యక్తులందరూ పిలుచుకొని అక్కడ బీసీ మీటింగ్ పెడతావు. అదా నీ బీసీ వాదం? బీసీ వాదం అంటే స్వచ్ఛందంగా ఇవాళ బీసీల కోసం నువ్వు చేసిన త్యాగం ఏంది? నువ్వేం త్యాగం చేసినావు బీసీల కోసం? ఇవాళ క్యూ న్యూస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకొని దందాలు చేసినావు. అంతే తప్ప నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకోలేదు. బీసీ వాదాన్ని ఎత్తుకుంటే ఇప్పటికైనా, ఈ రోజు వరకైనా రాజీనామా చేయి. ఫస్ట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నాలాంటి వాళ్ళు ఎమ్మెల్సీగా వరంగల్ పోటీ చేయడానికి ఒక ప్రొఫెసర్ గా ఉండి, మీరు బీసీ వాదాలు ఎత్తుకుంటున్నావు కదా, ఇక్కడ నువ్వు ఆల్రెడీ బీసీ గెలిచినావు, నేను ఎస్సీని, నేను ఇది బీసీల కోసం పనిచేసిన, నాకు సపోర్ట్ చేయమంటే నువ్వు ఒక మాట మాట్లాడినవి, నువ్వు అంతర్గతంగా అమ్ముడుపోయినవి. ఇవాళ ఆ పుల రవీందర్ మళ్ళా నీ కాపైన గెలవాలా? నీకు నువ్వు ఆల్రెడీ బీసీ ఉన్న పుల రవీందర్ గతంలో ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ ఆయనకెందుకు సపోర్ట్ చేసినావు నువ్వు నీ కాపైనకు? అంటే ఇది కాపువాదమా బీసీ వాదమా? నిది పక్కా కాపువాదం, పక్కా బీజేపీకి అనుకూలమైన వాదం. కాబట్టి ఇవాళ ప్రజలు తిరస్కరిస్తారు. ఆయన దమ్ముంటే రమ్మనండి, పోటీ పెట్టమనండి, మళ్ళా బీసీ వాదంతో ముందుకు రమ్మనండి, పార్టీ పెట్టి అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరైందా అనేది. అలా ఒక పార్టీ నైతికత ఉండాలండి. నువ్వు పార్టీ గెలిచింది కాంగ్రెస్ లా, సపోర్ట్ తీసుకున్నది రెడ్లది, ఇవాళ వాళ్ళని తిట్టుకుంటా పోతావా? అదే పద్ధతిని ఇది. అది కరెక్ట్ కాదు. బీసీ వాదాన్ని ఆయనకు చిత్తశుద్ధే లేదు. ఇవాళ బీసీ వాదం ఉంటే, బలంగా బీసీ వాదాన్ని తీసుకొచ్చే నిజాయితీ గల నాయకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని కూడా 100% సపోర్ట్ చేస్తాం. బీసీ ముఖ్యమంత్రి కోసం ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళం, రాజీనామా చేసిన వాళ్ళం ఇవాళ బీసీ వాదాన్ని సపోర్ట్ చేసేయడానికి అట్లాంటి వ్యక్తులు మంచోళ్ళు కాదు. వ్యక్తులు పద్ధతి గల వ్యక్తులు అయితే సపోర్ట్ చేయొచ్చు. ఒక సిస్టమేటిక్ వ్యక్తులు అయితే, ఒక సిద్ధాంతం కోసం వస్తే, ఒక విధానం కోసం వస్తే, అంతేగాని నీ బ్లాక్ మెయిల్ విధానాలతో ఇలా బీసీ వాదం ముందుకు పోతుందా? కరెక్ట్ కాదు అది. ఇవాళ ఇప్పటికైనా ఆయన బీసీ వాదాన్ని ఎత్తుకోవాలంటే ఫస్ట్ ఆయన రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. అది కాంగ్రెస్ ఇచ్చిన పదవి అది. సో కాంగ్రెస్ సపోర్ట్ తో గెలిచిన పదవి అది. దాని నైతికత ఉంటే రాజీనామా చేసినా ప్రజల్లోకి వచ్చి ప్రజా తీర్పు అడుగుదాం, ప్రజల దగ్గరికి పోదాం. అంతేగాని ఇవాళ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి దాన్ని బీసీ వాదం అంటే ఎట్లా? ఓకే, దేవిప్రసాద్ గారు.
అంటే కవిత గారు కూడా ఈ మధ్య బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఒకవేళ రేపు ప్రొద్దున మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు బీసీని ముఖ్యమంత్రి చేస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒకవేళ రేపు పొద్దున మేము మళ్ళీ ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారు మా పార్టీలో అని చెప్పేసి వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చారు. మీరు హామీ ఇస్తారా అలా? ఇప్పుడు బీసీకి సంబంధించి దాదాపు 80% సంబంధించినటువంటి జనానికి సంబంధించినటువంటి